నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో అన్నిటినీ చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వెల్లడి. చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందంగా ఉందన్న పవన్. లెబనాన్లో వాకీ-టాకీల పేలుడు ఘటనలో 9 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో IPL మెగా వేలం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఈ 100 రోజుల్లో పాలన పరంగా 1000 అడుగులు ముందుకు వేశామని సీఎం తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ని ఆవిష్కరించారు. మనందరిపైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాలని ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది. అనునిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు, పొరపాట్లకు, ఎగోలకు, కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాలా, మొదటి వ్యక్తిని. కానీ నా ఉద్దేశం అది కాదు. కానీ అదే మరి చెప్తున్నా, తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ఎవరైనా శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది. కానీ చట్టాన్ని మన చేతలోకి తీసుకోవాలన్న ఆలోచన మనకొద్దు. ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండోది, ఎన్నికల ముందు ఈ 100 డేస్లో మీరు చూపించిన సమన్వయం అమోఘం. ఈ సమన్వయం ఇంకా మెరుగుపరుచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నాం. అదే సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అక్కడ సహకరించాయి. తెలుగుదేశం ఉంటే బీజేపీ, జనసేన సహకరించారు. జనసేన ఉంటే బీజేపీ, తెలుగుదేశం సహకరించారు. బీజేపీ ఉంటే జనసేన, తెలుగుదేశం సహకరించారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది. ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి. మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 93% స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించారు కాబట్టి ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది. ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది కాబట్టి తిరిగి ప్రజలకు పనులు అవుతున్నాయి. ఆ విషయం కూడా మీరు చెప్పాలి. ఈరోజు గుజరాత్ ఉంది, కంటిన్యూటీ ఉంది. అక్కడ 30 ఏళ్ళ నుంచి ఒకే ప్రభుత్వం ఉంది. 30 ఏళ్ళ నుంచి వాళ్లే ఉన్నారు కాబట్టి గుజరాత్ బ్రహ్మాండంగా స్మూత్గా డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ప్రజలకి చెప్పాల్సింది 175 గెలుస్తామనో 40 ఏళ్ళు ఉంటామనేది కాదు. మనం నిరంతరం కానీ ప్రజల సహకారం ఉంటే ఎలాంటి మంచి పనులు చేయగలుగుతామో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ, నిదర్శనం. భవిష్యత్తు కూడా మనం చేసే పనులన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోవడం మీ బాధ్యత. ఇంకొక విషయం కూడా కోరుతున్నా, ఆల్ ఎమ్మెల్యేస్ని కనీసం నెలకు 10 రోజులు ప్రజల్లో మనం ఉండాలి. ఈ విషయం కూడా అందరినీ కోరుతున్నాం. అదే సమయంలో జిల్లాలో కూడా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ని తొందరలో నియమిస్తాం. వాళ్ళు కూడా వస్తారు. 3 పార్టీల్ని సమన్వయం చేసే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తాం. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల కోసమే పనిచేస్తున్నాయి, ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దాన్ని టైటిల్ పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం. యాడ్ 7ని కూడా 2 ప్రభుత్వాలు చేసిన పనుల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. చంద్రబాబులో తాను గమనించిన అంశం ఏంటంటే ఆయన దేనికి భయపడే వ్యక్తి కాదని అన్నారు. విపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన కళ్లలో భయం కనిపించలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు గుండె ధైర్యాన్ని చూశానని చెప్పారు. జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని వివరించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు తాము షూటింగ్లు కూడా మానేశామని, నిర్మాతలు అడిగినా రానని చెప్పానని పవన్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఎంతగా కష్టపడి పనిచేస్తారో ఇటీవల వరదల సమయంలో చూశానని వెల్లడించారు. 25 ఏళ్ల యువకుడిలా ఆయన శ్రమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను. జాతీయ స్థాయిలో చూశాను, ఆయన్ని రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అంటే ధైర్యం తప్ప. నాకు చాలా చాలా ఆనందం వేసిందంటే, ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తువతో అయిపోయినా, కుటుంబ సభ్యుల్ని కించపరిచినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసినా, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి, ఎవరో అధికారులు చేసిన దానిపైన చిలవలు పలువులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ ఇది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడం. నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది, వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా. కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే, నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని, తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని. నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ రోజు. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నా ప్రొడ్యూసర్ చెప్పాను, 2 చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున. తప్పట్లేదు, నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం, అందుకని చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేస్తుంది. లెబనాన్లో వరుస పేలుళ్ల ఘటనలు తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. పేజర్ల పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా వాకీటాకీల పేలుడు ఘటన చోటు చేసుకోవడం, బీరూట్లో వాకీటాకీలు పేలటంతో 300 మందికి పైగా గాయపడ్డారు, 9 మంది మృత్యువాత పడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని తెలిపారు. ఈ అనూహ్య పరిణామాల వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన నేపథ్యంలో ఇది మంచి ప్రభుత్వం పేరిట కవిటి మండలం రాజాపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటన ప్రతి ఇంటికి చేరవేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకి రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఉదయం 7 గంటలకి రాజాపురం చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు.
జాతి ఐక్యతకు నిదర్శనం గణేష్ ఉత్సవాలని సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ట్రస్ట్ కన్వీనర్ శాసపు జోగినాయుడు తెలిపారు. హైందవ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సనాతన సాంప్రదాయం ప్రకారం గణనాథుని సాంప్రదాయ పల్లకి మీద పెట్టి పాలకొండు రోడ్డు మార్గం గుండా 7 రోడ్ల కూడలి మీదుగా ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న నాగావళి నదిలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జై మహారాజ్ గణేష అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం పెట్టడం అనేది స్వామివారి విగ్రహం పెట్టి ఎంతో మందికి తలసీమియా పిల్లలకు అలాగే పేషెంట్స్ ఎవరున్నారో ఆ బాధితులందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అనేది ఈ దేవుణ్ణి పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన యునైటెడ్ ఎన్జిఓస్ ఈ 9 రోజులు కూడా మా వెంటుండి మమ్మల్ని నడిపిస్తూ పెద్దలైనటువంటి జోగినాయుడు గారు కానీ, జై శ్రీరామ్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ యునైటెడ్ ఎన్జిఓస్ నడుపుతూ మా అందరికీ సహకరిస్తూ మా యువతకి ఇన్స్పిరేషన్గా ఉండాలని ఒక మంచి భావనతో ఈరోజు సనాతనమైన ధర్మాన్ని పాటించాలని ఒక మంచి ఉద్దేశం మా ముందుకు తెచ్చి మా యువత అందరికీ మంచి మార్గదర్శులు అయినటువంటి మా యునైటెడ్ ఎన్జిఓస్ అయినటువంటి మా జోగినాయుడు అన్నయ్య గారి సహకారంతో ఈరోజు యువత అందరూ కూడా ఒకే యూనిఫామ్తో సనాతన ధర్మాన్ని పాటిస్తూ వినాయకుడు బొమ్మని నిమగ్నం అనేది చాలా మంచిగా చాలా పద్ధతిగా సౌండ్ పొల్యూషన్ లేకుండా మంచిగా చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో సనాతనమైన ధర్మంతో సాంప్రదాయంగా ఈరోజు తెచ్చి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. దీనికి సహకరించిన యునైటెడ్ ఎన్జిఓస్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా పేషెంట్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శ్రీకాకుళం జిల్లా అనేది చాలా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు సాంప్రదాయం అన్నీ కలగలుపుకొని సాంప్రదాయ దుస్తులు ధరించడం, అలాగే ఒక వినసంపోయినటువంటి శబ్ద తరంగాల మధ్య ఇవాళ వినాయక నిమజ్జనం అనేది దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. మనం సమాజంలో చూస్తున్నప్పుడు చాలా కాలంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల తీరు, అలాగే వినాయకుడి విగ్రహాల తయారీ తీరు ఇవి పాశ్చాత్య కార్యక్రమాలు లేదా వక్ర మార్గాల్లో అంటే అతిశయోక్తి లేకుండా చెప్పాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల మధ్య సనాతన ధర్మం, సాంప్రదాయం, మంచితనం ఏదైతే వినాయకుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశీస్సులు సమాజంపై అందిస్తున్నాడో అదే ఆశీస్సులు కొనసాగాలి అనుకుంటే ఆయనకి నచ్చిన ప్రసాదాలు, ఆయనకి నచ్చిన తీరు, ఆయనకి నచ్చిన నిమజ్జనం, ఆయనకి నచ్చిన పూజలు మాత్రమే చేయాలి. ఎప్పుడు దేవుళ్ళను దేవుళ్ళుగానే భావించి ఆయన ఆశీస్సులు ఇటు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ పైనే కాకుండా అలాగే సమాజంపై అందరూ ఉండాలని ఈ యొక్క వరవడి కొనసాగాలని కోరుకుంటూ, అలాగే పెద్దలు శ్రీ సీనియర్ జర్నలిస్ట్ మన జోగినాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మణికంఠ గారి ఆధ్వర్యంలో, అలాగే జై శ్రీరామ్ ఇలా పెద్దలందరూ సమక్షంలో ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఇదే వరవడి కొనసాగుతుందని, శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఇలాగే ఆదర్శంగా నిలుస్తుందని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. న్యూ మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరూ కూడాను గత నవరాత్రులంతా వినాయకుడిని పూజ చేసి ఈరోజు నాగావళి నదీ తీరంలో ఉమారుద్ర కోటేశ్వర సన్నిధానంలోని ఇక్కడ నదీ తీరం ఉంది. ఈ నదిలో నిమజ్జనం చేసే కార్యక్రమం పూర్తిగా జరిగింది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం అంటే ఈ రోజుల్లో ఒక్కొక్క వింతలుగా శబ్దతరంగం తీసుకురావడం, దాంతోపాటు ఈ నిమజ్జనంలో కూడా అపశుభ్రత వచ్చే పరిస్థితి సమాజంలో మనం చూస్తున్నాం. ప్రతి చోట కూడా వాటికి ఏమీ ఆస్కారం లేకుండా సాంప్రదాయబద్ధంగా నేల తారాలతో, కప్పెటి గుడ్డతో స్వామివారిని నగరం పరవీధుల్లో ఊరేగింపు తీసుకుంటూ చివరగా ఈ నాగావళి తీరంలో వాళ్ళ అమ్మ ముఖ్యంగా ఈ అర్చకులు పూజలు చేసుకుని అర్చక సాంప్రదాయం ప్రకారం పూజ అనంతరం నదిలో నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, ముఖ్యంగా కమిటీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా కమిటీ పెద్దలందరూ కూడా ముఖ్యంగా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
వరద నేపథ్యంలో బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఘంటసాలలో మీడియాతో మాట్లాడారు. చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకి సహాయ ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లకు అన్ని రకాల పంటలకి పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించడం ద్వారా బాధితులకి రైతులకి ఉపశమనం కలిగిందని చెప్పారు. బుడమేరు వరద ప్రభావానికి గురైన విజయవాడ నగరంలోని సీఎం చంద్రబాబు మకాం వేసి అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్ది బాధితులకి బాస్ట్గా నిలిచారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద బాధితుల పునరావాస శిబిరాల్లో ఒక్క విమర్శకు కూడా తావు లేకుండా ప్రభుత్వ సహకారంతో అధికార యంత్రాంగం వరద బాధితులకి చక్కని ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. చరిత్రలో కని విని ఎరగని ప్యాకేజీ ఇది. గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ విధమైన సహాయం ఏనాడు కూడా అందించిన పరిస్థితి లేదు. ఇవాళ ఒక పడిపోయిన ఇంటికే దాదాపు మునిగిన ఇంటికి 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వరి, ఇతర వాణిజ్య పంటలన్నిటికి కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వటానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి వారి ప్రకటన ఉపశమనం కలిగించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నష్టం తీరేది కాదు. కానీ ఈ తప్ప వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే విజయవాడలో మకాన్ చేసి ఆయనే స్వయంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే వరకు అక్కడే ఉండటమే కాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి ఈ విపత్తులో బాధితులకు బాసటగా నిలిచేలా విధంగా చేశారు. ఏదైతే మునిగిన గ్రామాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో భోజనాల దగ్గర చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి చక్కటి భోజనం పెట్టారు, కావాల్సిన వ్యవస్థ కల్పించారు. ఎక్కడ కూడా ఒక ఫిర్యాదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇవాళ పంట నష్టం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం. ఈ ప్యాకేజీ ద్వారా వాళ్ళకు కూడా న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేదలకు పట్టెడన్నం అందించి కడుపు నింపాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు. బుధవారం 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ చల్లవీధి జంక్షన్ లో ఉన్న అన్నా క్యాంటీన్ కి చేరుకుని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పేదలకు స్వయంగా అందజేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలన సాగుతుందని, పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. గత రాక్షస ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ ప్రతిరోజు పేదల ఆకలి తీరుస్తూ ఉందని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మానవత్వం కలిగిన మనుషులకే సాధ్యమని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద లైన్ వెలుపల వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,384 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు కొంత మేరకు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,600గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,250 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 74,450 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 91,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 96,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం మెగా వేలం ఈ ఏడాది నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల్ని బీసీసీఐ 2 రోజుల్లో విడుదల చేయనుందని బోర్డు వర్గాలు తెలిపాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వంలో అన్నిటినీ చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వెల్లడి. చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందంగా ఉందన్న పవన్. లెబనాన్లో వాకీ-టాకీల పేలుడు ఘటనలో 9 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఐపీఎల్ మెగా వేలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.